పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం. వైద్యం విద్యుత్ బాధ్యతగా కూటమి ప్రభుత్వం. మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించాలి. సీసీ రహదారి నుంచి ఆరోగ్య కేంద్రం దాకా టెక్కలలో శుభారంభాలు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రతి పల్లెకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలి నియోజకవర్గం 11 లింగాల వలస గ్రామంలో గురువారం ఆయన కార్యక్రమాలను ప్రారంభించారు. లింగాల వలసలో 2.30 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదే గ్రామంలో 18.60 లక్షల రూపాయలతో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాల ప్రహారీ కూడా 6 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రహదారులను ప్రారంభించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. టెక్కలి టౌన్ లో 61 లక్షల రూపాయల అన్నదానంతో అన్న క్యాంటీన్లు ఆకలే అర్హతగా అన్న క్యాంటీన్లు అన్నార్థులను ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కోటబొమ్మలు మాజీ టీఎస్సీఎస్ అధ్యక్షుడు హరిహర ప్రసాద్, టెక్కలి కృష్ణమూర్తి నాయుడు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ జిల్లాలో అన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నేను రామ్మోహన్ నాయుడు పరిశ్రమల మీద దృష్టి పెట్టాం. ఒక మంచి పరిశ్రమ వస్తే తప్ప మన ప్రాంతం డెవలప్మెంట్ అవ్వదు. ఆ పరిశ్రమ ఈ ప్రాంతానికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అంచెలంచెలుగా ఒక్కొక్కటి చేసుకుంటూ మీరే చూస్తారు. నాకు రాజకీయాలు కొత్త కాదు. నేను చేయని పదవులు లేవు. ప్రజల్లో శాశ్వతంగా ఉండాలి. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నాలా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా తపనతో పనిచేస్తున్నాం. ఆ అదృష్టం కూడా కలిసి వచ్చింది. కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. ఉన్న వాళ్ళు సీనియర్ గా ఉన్నారు, అందరూ గౌరవిస్తున్నారు. ఏ మంత్రికి నిధులు అడిగినా, ఏ అధికారికి చెప్పినా వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో శరవేగంతో అన్ని పనులు అవుతున్నాయి. ఇప్పుడే రాఘవరావు గారు చెప్పారు, నా కళ టెక్కలి నుంచి పాతపట్నానికి డబుల్ రోడ్ చేయాలి. 2018లో మొదటి ఫేజ్లో నేనే టెక్కలి నుంచి పోలవరం వరకు రోడ్డు వేశాను. తర్వాత ప్రభుత్వం ఆ రోడ్డుని కంటిన్యూ చేయలేదు. మళ్ళీ నేను చేతుల మీదకే టెక్కలి నుంచి పాతపట్నం వరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చైనా సరే బ్రహ్మాండంగా మనం రోడ్డు వేసుకోగలిగితే ఈ ప్రాంతం చాలా బాగుపడుతుంది. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఉదాహరణకి ఒక కల్వట్ కట్టాలి. ఆ కల్వట్ చాలా చిన్నది, మన లక్ష్మీపురం దగ్గర. అది శాంక్షన్ అయింది. ఆ కల్వట్ కట్టలేదు. ఎంతమంది చచ్చిపోయారో మీకు తెలుసు. చిన్న చిన్న పనులు చేయవలసిన బాధ్యత ఉంది. అవి చెయ్యాలి. ఎవరైనా సరే దాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఈ రోడ్డు కానీ, మీ గ్రామంలో మౌలిక సదుపాయాలు కానీ, ఇప్పుడే స్కూల్కి బ్రహ్మాండమైన కాంపౌండ్ వాల్ కట్టారు. లోపలికి వెళ్ళారు, పాత కాంపౌండ్ వాల్ ఉంది. అడిగారు, ఏంటి ఆ కాంపౌండ్ వాల్ అంటే, ఒక పక్క కూలిపోయిందండి, ఆ పక్క కూడా కట్టాలి, లేకపోతే ముందు కట్టిన కాంపౌండ్ వాళ్ళకి అర్థం లేదంటే ఆఫీసర్స్ ఇమీడియట్ గా ఆదేశాలు ఇచ్చి ఆ ఎస్టిమేషన్ కూడా చేయండి, బ్రహ్మాండంగా కాంపౌండ్ వాళ్ళు కడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఎవరి మీద కక్ష లేదు. నియోజకవర్గం అభివృద్ధి జరగాలి, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తపనతోనే పనిచేస్తున్నాం. తప్పనిసరిగా మీ పంచాయతీని కూడా నా పంచాయతీలాగే చూసుకొని సమస్యలన్నీ పరిష్కరించి మీరు భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే మీ పిహెచ్సి ఇంతవరకు గ్రామంలో ఉండేది డిఎంఎల్ఏ చెప్పాను, ఈ రోజు రేపు మార్చిమని ఆ భవనం కూడా మీరు దేనికైనా ఉపయోగించుకుంటే ఉపయోగించుకోండి. ఒకవేళ జిమ్ కావాలంటే
నాకు అడగండి, తప్పనిసరిగా అది కూడా ఏర్పాటు చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, నా జీవితంలో నా కోరిక లింగాల వలసలో కూడా అభివృద్ధి మొదలు పెట్టాలి, లింగాల వలస ప్రజలకు కూడా కలవాలి. ఈరోజు నారాయణరావు గారు కూడా చాలా పెద్ద మనసుతో నాకు చాలా రోజుల నుంచి నాయుడు గారు మా ఊర్లో పిహెచ్సి కట్టాం. భయం ఏంటంటే గత ప్రభుత్వం లాగా 6 కట్టారు, నేను ఎందుకు ఓపెన్ చేయాలని ఈ రాష్ట్రంలో చాలా వెళ్ళిపోయాయి. నేను చెప్పాను తప్పనిసరిగా వస్తారండి, నాకు సమయం దొరకడం లేదు. ఈ రోజు ఆ సమయం దొరికింది, తప్పనిసరిగా వచ్చాను. బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశారు. తప్పనిసరిగా మీ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేసి నేరుగా ఫోన్ చేసిన నా దగ్గరికి వచ్చిన మీరు ఎవరైనా సరే కలిస్తే మీ సమస్య చెప్తే పరిష్కరించే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రవీంద్ర గారు కూడా ఇంకొక పని లేదు, 1,30,00,000 ఇచ్చాం, ఇంకా రోడ్లు ఉన్నాయని అడుగుతున్నారు. ఇవ్వమని చెప్పాను, కానీ